3 రోజులుగా వర్షం పడుతూ ఉంది. దీనివల్ల పిల్లలకి స్కూల్స్ కూడా సెలవైతే ఇచ్చేశారు. ఇంకా ఇక్కడ బట్టలైతే ఆరబెట్టుకోవటానికి ప్లేస్ లేదు. ఉండేవే 2 బాల్కనీలు. అది కూడా వర్షం పడటం వల్ల బట్టలు ఆరబెట్టుకోవటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకున్నా సరే అవి డ్రై అయిన తర్వాత కాసేపు అలా గాలి తగిలితేనే ఫ్రెష్గా ఉంటాయి కదా. లేదంటే ఏదో కొంచెం స్మెల్ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మాకైతే ఇక్కడ వాషింగ్ ఏరియాలో ఈ క్వార్టర్స్లో తాళ్ళు అయితే ఇచ్చారు. ఇది కొంచెం చాలా మంచి పని అనిపించింది. బాగా వర్షాలు పడేటప్పుడు ఇట్లా బట్టల్ని డ్రై చేసేసి ఇలా తాళ్ళు పైన వేసేసుకోవచ్చు. ఇక్కడ వర్షాలు ఎక్కువగా ఉంటాయని తెలిసి బహుశా వాళ్ళు అన్ని క్వార్టర్స్లో కూడా ఇట్లా తాళ్ళు అయితే ముందుగానే సెట్ చేసి ఉంచేశారు. ఇదొక మంచి పని అని చెప్పొచ్చు. ఇంక ఇలా బట్టలన్నీ కొంచెం బట్టలు అయితే సరిపోతుంది. ఇంకా డైలీ యూజ్ బట్టల వరకు ఓకే, కానీ స్కూల్ డ్రెస్సులు అవన్నీ ఉండేటప్పుడు బెడ్షీట్స్ అట్లాంటివి వాష్ చేసామంటే ఇలాంటి తాళ్ళు ఎన్నున్నా కూడా సరిపోవు. డైలీ వర్షాలు అయితే ఇదైతే అందరికీ ఉండే కామన్ ప్రాబ్లము. మీరేమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.